నీ ఆరాధన సమయం ఇది. లోపలికి బయటికి తిరగదు. దేవుడు కార్యం జరిగే సమయం ఇది. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము
Thank you.
స్తోత్రం. పోయిన సంవత్సరమే మా కథ అయిపోయింది. మరొక సంవత్సరాన్ని ఇచ్చారు. పోయిన సంవత్సరమే ఎంతో కష్టపడ్డాము. అయినా కష్టంలో సహాయం చేసి మరొక సహాయం ఒక సంవత్సరం ఇచ్చారు. ఈ లోకంలో మనకు ఆయుష్ని ఇచ్చే దేవుడు మీరు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు మీరు ప్రభావ. మేము చేసిన పాపాలను కలిగిన గొప్ప దేవుడు మీరు ప్రభావ. నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన మమ్మల్ని మీకు ఇష్టమైన వారిగా బ్రతికించు. మీ ఆరోగ్యానికి డాక్టర్గా in the mighty name of Jesus Christ. Father, in the name of Jesus Christ. పరిశుద్ధాత్మ దేవుడు నజరేయుడైన యేసయ్య, బిడ్డను పట్టి పీడిస్తున్న చీకటి క్రియ నశించు. యేసు నామములో బంధిస్తున్నా ప్రభు. అడిపోతలలో నుంచి దయమా విడుదల యేసు నామములో నీ బిడ్డను బంధిస్తున్నా. బంధిస్తున్న యేసు నామములో, బంధిస్తున్న యేసు నామములో. చెక్ చేసుకోండి. స్తుతించు దేవుని తల్లి. దేవుని సన్నిధిని తప్పక స్తుతించండి. పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో స్తుతించాలి. ఈ ఆరాధన చేస్తున్నప్పుడు వామిటింగ్ వచ్చినట్లుంది చాలా మందికి కూడా. ఎత్తాల చేతులు, ఒక చెయ్యి ఎత్తాల, ఒక్క చెయ్యి, ఒక్క చెయ్యి, ఒక్క చెయ్యి ఎత్తాల. వాంతికి వచ్చినట్లు తగ్గేద్దామా అనిపించేటట్లు ఒక్క చెయ్యే ఎత్తాలా. పైకెత్తు, పైకెత్తు. పరిశుద్ధాత్మ దేవుడా, నజరేయుడైన యేసు, సాతాను క్రియ నశించునుగా యేసు నామములో. నా ప్రభువు శక్తి నిన్ను తాకును గాక. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఆవరించున్న ప్రతి విధమైన చీకటి కార్యం బయటికి పోవును గాక. స్వస్థత, విడుదల జరుగును గాక ఈ క్షణంలో. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో బంధిస్తున్న ప్రభువా. ఇప్పుడు ఎట్లుంది మా? ఇప్పుడు ఎట్లుంది? తగ్గిందా మా తల్లి? తగ్గిందా? అది ఏమేమి స్పిరిట్? అది దేవుని స్థుతించండి, బయటికి రావాలండి. కత్తి పలకటల్లా కళ్ళు తెచ్చుకొని కూర్చోండి. సీరియస్ గా స్థుతించాలా దేవుని బిడ్డలను. స్థలంలోకి వచ్చిన దేవుని స్థుతించటం. కొత్త సంవత్సరం, కొత్త ఆరాధన, కొత్త గడియ, కొత్త దినం, కొత్త రోజు. నీ జీవితాన్ని మలుపు తిప్పే గడి, నీ కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చే దినమే, నీ కుటుంబాన్ని పైకి లేపే దినమే. స్తోత్రం, స్తోత్రం. అందరు కలిసి పాడదాం. అందరూ నోరులో ఉన్న వాళ్ళు పాడాల. మనం పాడినప్పుడు దేవుని ఆత్మ దిగాల. మన పాటలో శక్తి ఉండాల. మన పాటలో దేవుని సన్నిధి తిరగాల, తాకాల. నీతో 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 నేనే నడవాలని, నీతో నేనే నడవాలని, నీ వలనే మారాలని, నీ సాక్షిగానే బ్రతకాలి. నీతో నేనే
రత్నవర్ణుడా రత్నవర్ణుడా పదివేలలో అతి సుందరుడా రత్నవర్ణుడా రత్నవర్ణుడా పదివేలలో అతి సువర్ణ వీధులలో నీతోనే నడవాలని నా మనసు కోరెను నా యేసయ్యా పూజనీయుడా పూజనీయుడా సుదుర మధ్యలో పోట్లాడురా పూజనీయుడా పూజనీయుడా సుదుర మధ్యలో దేవుని బిడ్డ ఎందరితో నడిచింటున్నావు 24 సంవత్సరంలో 25వ సంవత్సరంలో తీర్మానం చేసుకో. దేవుని బిడ్డ ప్రభువా నేను నీతో నడుస్తానయ్యా, నేను నీతో సాగుతా. ఎవరున్నా నెమ్మది ఉండరు నీకు, ఒకరోజు నష్టపోతావు. ఈ లోక స్నేహం దేవునికి వైరం, ఆయనలో అంటుకట్టబడతావా ఈ రాత్రి? ఈ సంవత్సరం కొత్త సంవత్సరం, కొత్త తీర్మానం, నూతన క్రియ, నూతన ఆత్మ, నూతన అభిషేకంతో నింపబడుతున్న నీవు సంవత్సరం పొడుగునా అదే తీర్మానంలో ఉండి ఆశీర్వదించబడాల సంగమా. ఆవలిస్తున్నావంటే నీకు దయ్యం ఉందని అర్థం. గ్లోరీ టు లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా తీర్మానం తీసుకో, తీర్మానం తీసుకో. నీతో నేను నడచాలా ప్రభువా, నీతో నేను ఉండాలా ప్రభువా, నీలో నేను ఉండాలా తండ్రి. నా మదిలో నా మనసులో నీ కోరిక ప్రభువా. ఎంతమందితో ఉన్నామేమో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి కాలం మొదటి గడియలో మొదటి రోజు జ్ఞాపకం తెచ్చుకో. Biberleri de mayışladılar.
ఆయన మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడుగా ఇదిగో గడిచిన సంవత్సరంలో ఏ కష్టంతో, ఏ బాధలో, ఏ అవసరత కొరకు, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఈ సంవత్సరంలో పరిస్థితి మార్చబడాలిగా. ఆయన మార్చేసే దేవుడు, కాలంలో మార్చిన దేవుడు, నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు ఆయన, నైలు నది నీళ్లు రక్తంగా మార్చిన దేవుడు ఆయన, మారాన్ని చెదును మధురంగా మార్చిన దేవుడు ఆయన, అబ్రాహామును అబ్రహాముగా మార్చిన దేవుడు ఆయన, షారాయిని షారాగా మార్చిన దేవుడు ఆయన. ఇదిగో ఇస్సాకు నూరంతా ఫలం పొందాడట, యోసేపు ఫలించిన కొమ్ముగా మారాడట. ఈ రోజున పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ దేవుడే ఇదిగో 3 వారీల జీవితాన్ని జీవిస్తున్నావేమో. దయచేసి నా పరిస్థితి ఈ సంవత్సరం కూడా ఇంతే అనుకుంటున్నావేమో, అది మార్చే దేవుడు ఆయన. 1 సెకండ్ చాలా ఆయన మార్చడానికి బిడ్డ, 1 సెకండ్ చాలా ఆయన మార్చడానికి. నేను 20 సంవత్సరం ఆయనకి సమర్పించుకొని నుంచి నమ్మకంగా ఉన్నాను ఆయనతో. నాయన నీకు నా జీవితాన్ని అప్పగిస్తున్నానయ్యా. ఒకసారి ఇక్కడ మనుషులకి చూడదు, మనుషులు మోసం చేస్తారు, డబ్బులు మోసం చేస్తారు, బంధువులు మోసం చేస్తారు, పరిస్థితులు బంధువులు ఏసయ్య ఒక్కడి నేను విలువను ఎడబాయని చెప్పినది. ఈ రోజు కూడా ప్రకటించాడు ఆయన 2025లో ఒక గొప్ప కార్యం చేయాలి. అందరూ హృదయాన్ని తెలుగు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను ఒకసారి నువ్వు తప్పనంటే నువ్వు నా దిక్కు ఇస్తావు. ఆశ అంటున్నాడు నువ్వే మా దిక్కయ్యా. యెహోషాపాతు అంటున్నాడు నువ్వే మా దిక్కయ్యా. హిజ్కియా అంటున్నాడు నువ్వే మా దిక్కయ్యా. ఈ భూమి మీద ఎవరిని దిక్కుగా చేసుకున్నా దిక్కు లేని వాడిగా చేస్తాడు. యేసయ్య దిక్కుగా చేస్తాడు. నేను ఎక్కడైనా తీసుకెళ్ళి అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలో అందరూ ఏక మనసుతో ఏక హృదయంతో మన మధ్యలో ఉండే ఆ దేవుడిని స్తుతిద్దాం. ఆయన ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉందరో మరి మధ్యలో ఉంటానని చెప్పాడు. ఈరోజు మన మధ్యలో ఉన్నారు ఆయన. అయ్యో ఆయన మన మధ్యలోకి వచ్చి మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దీవించాలని, మనకు ఆరోగ్యం ఇవ్వాలని, మనకు సమాధానం ఇవ్వాలని, మనం ఆశీర్వదించాలని ఆయన వచ్చాడు. దయచేసి ఆయన వెళ్ళిపోయేటట్టుగా ఉండదు. ఆయన ఆపాలి నీ స్వరం. వృద్ధి భర్తమై అంటున్నాడు దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని పిలిస్తే ఆగిపోయాడు. సృష్టికర్తను ఆపింది ఆ స్వరం. ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి ఆపాలి రోజు, ఆపాలి రోజు మన మధ్యలో నుంచి. ఇదిగో ఈ మొదటి దినం, మొదటి గడియ మన మధ్యలో నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఆయనగా ఈ లోకమంతా కూడా, ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా ఆయన మనతో ఉండాలి. అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలో
సాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. వారి కుటుంబాలలోని ప్రేమ, సమాధానం, ఆరోగ్యం ప్రకటిస్తున్నాం, వేస్తున్నాము. వారి వ్యక్తిగత జీవితంలో విజయం, జయం, వారి కోరికను తీర్చి వారి హృదయ వాంఛను తీర్చమని ప్రార్థిస్తున్నాము. సంఘ పక్షంలో నిలబడండి, సంఘ బిడ్డల పక్షంలో నిలబడండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క పాత్రగా వాడుకోండి. ఈ సంవత్సరంలో పరిచర్యకు యోధులుగా, నీకు లోబడే బిడ్డలుగా, లోబడే కుటుంబాలుగా, వాక్యము గ్రహించి వాక్యమే ఉన్న దేవా నీకు లోబడటకు సాయం చేయి. ముందున్న పరిచర్య నీ చేతుల్లో పెడుతూ, ఈ ఆరాధన అంతా నీ చేతుల్లో పెడుతూ, ఈ సంవత్సరం అంతా నీ చేతుల్లో పెడుతూ, మా జీవితాలన్నీ నీ చేతుల్లో పెడుతూ, సమస్తము నువ్వు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామం బట్టి వేడుకుంటున్నాను తండ్రి.